మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2019లో అన్నారాంబాబు గారికి వైసీపీ తరఫున మద్దతుగా ఉన్నాను. అప్పటి నుంచి ఆమంచి సోములు గారు అనే నా రాష్ట్ర కార్యదర్శి గారు జనసేనలోకి పోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను జనసేనలోనే నడుస్తున్నాను. కొంతకాలం పవన్ కళ్యాణ్ అన్న ఆదేశాల ప్రకారం ఆయన పుట్టినరోజు కానీ పేద ప్రజలకు బట్టల పంపకాలు కానీ హాస్పిటల్ వాళ్ళకు ఫ్రూట్స్ కానీ ఇస్తూ వస్తున్నాను. కొంతకాలంగా నా మీద కొంతమంది దుష్ట ప్రసారం చేస్తూ వైసీపీ నాయకుడు అని వార్త మీ అందరికీ తెలుసు. నేను ఏ పార్టీలోకి పోలేదు. నేను అప్పుడే అడిగినాను, నేను వైసీపీలోకి పోయినా అంటే మీరు ఒక రుజువు చూపించండి. నేను ఏ పార్టీకి కాదు, నేను నా గ్రామంలో కూటమి ప్రభుత్వము ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం ఓటేయాలని చెప్పేసి నా కుటుంబ సభ్యులు గాను నేను గ్రూప్ కమిటీగా కూర్చోబెట్టినాను. నా పేరు కాసుల పాండు, అర్జున్ మండలం కాకల గ్రామం. నేను మాజీ సైనికుడిని. ప్రతి కొంతకాలం నుంచి జనసేన పార్టీలో ఉండి 3 మండలాల్లో మెయిన్ నాయకులతో కలుసుకొని మెయిన్ ప్రోగ్రాలు పెట్టుకుంటూ జనసేన అంటే పాండు, కాసుల పాండు అనే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి నాయకుడిని ఈ రోజు వైసీపీ నాయకులని ముద్ర పెట్టిన బాలనయ్య గారు ఈ రోజు నువ్వు వెనక్కి తీసుకపోతే నేను హైకమాండ్ వరకైనా పోరాడతాను నాయకులతో. మీరు ఎలా అన్నారు? నేను ఒక జనసేన నాయకుడు ముద్ర పడిన తర్వాత కూడా మీరు ఇది తీసుకున్నారు అది చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. నేను ఎంతవరకైనా పోవడానికైనా సిద్ధము. మీరు ఏ రోజైనా కానీ మమ్మల్ని కలుపుకొని నువ్వు పోయినవా? జనసేన అంటే కాసుల పాండు అని ప్రతి ఒక్కరిని అడగొచ్చు. ఈ రోజు మీరు వచ్చేసి వైసీపీ నాయకులు అనేది అయితే చాలా దుర్మార్గం. ఎప్పటికైనా కానీ మీరు ఎవరికి చెప్పుకున్నా కానీ కాసుల పాండు మీరు ఈ రోజు వచ్చేసి నా మీద అటాక్ చేసి ఒక వైసీపీ ముద్ర వేయటం అయితే అది చాలా తప్పు. ఇదే చెప్తున్నాను. మీరు వెనక్కి తీసుకపోతే నేను ఎంతవరకైనా పోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఖమ్మం, అర్ధవీడు, బేసపేట మండలాల మాజీ ప్రెసిడెంట్ అండి. మేము 2019లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి మేము పక్క పార్టీనండి. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అందరూ పార్టీలు మారుతుంటారు. పార్టీలు మారిన వాళ్ళు ఎవరు ఉన్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మారినాం. మేము వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళమే ఫస్ట్ నుంచి. కానీ ఎవరు పుట్టా జనసేనలో లేరు, పుట్టా తెలుగుదేశంలో లేరండి. మా నియోజకవర్గ ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబా గారు, ఆయన నేను ప్రచారం చేసినాను, నేను తిరిగినాను కూటమి ప్రభుత్వానికి అంటున్నాడు. ఏ ఊర్లో తిరిగిండు ఆయన ప్రచారానికి? మా చిన్నకంబం ఊర్లో అసలు ఆయన అమ్మటి తిరిగే కూటమి నాయకులు, ఆయన బామ్మట్లు కానీ అల్లుళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఆయన అమ్మటి తిరిగేటోళ్ళు వాళ్ళేనండి. ఇంతవరకు చిన్నకంబం ముఖం చూసి మమ్మల్ని ఓటేమని అడగలేదండి. వాళ్ళు జనసేన అంటారు. మేము కష్టపడి మేము ఊళ్ళలో తిరిగి మేము కూటమి ప్రభుత్వానికి ఓటు తెప్పించినామండి. జనసేనకు సంఘం తరఫున పవన్ కళ్యాణ్ వచ్చే కాసుల పాండు అని ఆయన ప్రెసిడెంట్ వెహికల్స్ పెట్టి మమ్మల్ని అందరినీ గిద్దలు తీసుకుపోయి పవన్ కళ్యాణ్ మీటింగ్ జయప్రదం చేసిండు. అట్ ఆ టైం నువ్వు వైసీపీ అంటే ఎవరు వైసీపీ? ఏ పార్టీలో నుంచి వచ్చిన? అందరూ వైసీపీ నుంచి వచ్చినలేగా. అధిష్టానము తప్పకుండా చూసి ఆలోచించి పాండుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.